హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా ఇష్టమైన ఫెస్టివల్ గణేష్ చతుర్థి. సో నేనైతే ఇక్కడ హైదర్ నగర్ టు మియాపూర్ వెళ్ళే దారిలో ఇక్కడ గణేష్ ఐడల్స్ మేక్ చేస్తారు కదా, ఇక్కడికైతే వచ్చేసాను. స్టార్టింగ్ 250 రూపీస్ నుంచి ఉన్నాయండి. చిన్న ఐడల్స్ అంటే 1 feet ఐడల్ ఫ్రీ సైజ్ నుంచి మట్టి వినాయకులు, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి కలర్ఫుల్గా చాలా డిజైన్స్తో చాలా యూనిక్గా ఉన్నాయండి ఈసారి అయితే. ఇది చూసారా, బాల గణేష్ లోటస్ మీద వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో భలే ఉన్నారు కదా. ఇవన్నీ కూడా స్టార్టింగ్ 300, 350 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇంకా ఈ డిఫరెంట్ గణేష్ షేప్స్, కలరింగ్, థాట్స్, అలాగే ఎన్ని డేస్ పడతాయి, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే విందాం. ఇదంతా డిజైన్ ఎవరు చేస్తారండి, ఎలా చేస్తారు? ఇది వచ్చి మనకి ఒక డై ఉంటుందండి. సో ఆ డై ఏంటంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ప్యాటర్న్ వచ్చి మనకి 1 డేకి వచ్చి 15,000, 20,000 పడుతుంది. 1 డేలో ఎన్ని చేసుకుంటాయి అన్ని. అంటే రెంట్కి తీసుకుంటారా మీరు? మనం ఈజీ తీసుకుంటామండి. ఎవరి దగ్గర తీసుకుంటారా? అక్కడి నుంచి కూడా వస్తుంది. ఇది చాలా బాగుంది, సరస్వతి వీణ వచ్చి కలర్ అది కూడా చాలా బాగుంది. ఇదేన్ని ఫీట్స్ అండి? ఇవి వచ్చి 8.5 ఉంటుందండి. దీని అట్రాక్షన్ ఏంటంటే వినాయకుడు సరస్వతి రూపంలో కనిపించడం. సో కింద బేసింగ్ వచ్చి వాటర్ వస్తుంది. ఇది ఎంత ఉంటుందని కాస్ట్? ఈ కాస్ట్ వచ్చి మీకు 25,000 పడుతుంది. 8.5. ఇదంతా మెటాలిక్ పెయింట్ అండి? ఇదంతా వాటర్ పెయింట్ అండి. వాటర్ పెయింట్. అంటే మనం 6 months అంటే హోలీ తర్వాత నుంచి మనం కూడా ఈ డై అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. హోలీ కాడి నుంచి 6 months నుంచి ఆల్రెడీ వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. 6 months నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం డై కొట్టుకుని ఇలాగా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డై. అంటే మనం ఒక ప్యాటర్న్ వచ్చి 3 దిగచ్చు, 4 దిగచ్చు, 5 దిగచ్చు. సో ఏంటంటే ఒక డై వచ్చి ఒక సెట్ వచ్చి ఒక 120 బొమ్మ, 130 బొమ్మ తీసేయచ్చు. అలాగే అది స్టార్ట్ చేసి పేపర్ కొట్టి ఫినిషింగ్ చేసి కలర్ మొత్తం అన్నీ అయ్యేటప్పటికి హీట్ అవుతుంది. ఒక్కొక్క బొమ్మ ఎన్ని రోజులు పడుతుందండి మీకు? ఒక బొమ్మ వచ్చి మీకు తయారు చేయడానికి మినిమం 10 days పడుతుంది. విత్ పెయింటింగ్ అన్ని కలిపి? విత్ పెయింటింగ్. ఇది ఇప్పుడు హైట్ బట్టి కాస్ట్ ఉంటుందండి? అవునండి. ఇది వచ్చి 9 feet అవుతుంది. ఇది వచ్చి 30,000 చెప్తాను. 30,000. అంటే వినాయకుడు 3 మొక్కలు వస్తాయి మన దగ్గర. ఇదే మోడల్లో పంచముఖి కూడా ఉందండి. ఓకే. సో ఏంటంటే దీని ప్రైస్ వచ్చి మీకు 25,000 పడుతుంది. ఇది ఎన్ని ఫీట్స్ అండి? 8 feet. ఇది వచ్చండి మనకి లేటెస్ట్ మోడల్ అండి. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ట్రెండింగ్ బట్టి ఇప్పుడు ఈ మోడల్ నడుస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ పీసులో 100 pieces ఉన్నాయంటే 10 pieces ఇవే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క థింకింగ్ ఉండాలి కదా. అంటే వీళ్ళు ఇది పెట్టాలి, అదే మనం లేటెస్ట్గా పెట్టాలి, మనం ఒక విధంగా చేయాలని మనం మాడిఫై చేసి ఈ పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మార్బుల్ ఫినిషింగ్ అనేది? అవునండి, మార్బుల్ ఫినిషింగ్ అండి. చాలా బాగుంది, డిఫరెంట్గా. హైట్ వచ్చి 9.5 feet అండి. కాస్ట్ వచ్చి 40,000. ఇది వచ్చి 6 feet అండి. దీని కాన్సెప్ట్ వచ్చి ఏనుగు రథం పైన వినాయకుడు. అంటే మనకు లేటెస్ట్ డై తెప్పించండి. ఓకే. ఈ డైలో మనం దగ్గరలో 9 అయితే తీయడం జరిగింది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి 6 feet అండి. దీని ప్రైస్ వచ్చి మీకు 18,000 దాకా పడుతుంది. పర్ల్ వైట్లో చాలా బాగుంది. ఈ డై వచ్చి ఒకటే పీస్ చేసామండి. అంటే మనం అంటే ఇప్పుడు డిఫరెంట్గా పెట్టాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చేసుకునే డై అందరి దగ్గర ఉంటుంది. కానీ ఇది ఒక్కటి మనం రిఫ్రెష్ చేసి ఒకటే డై చేసాం. ఓకే. ఇది ఒకటే ఉంది మన కాడ. ఇది వచ్చి మనం 15,000 చెప్తాం. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఇది 50. హైట్ ఎంత అండి? ఎన్ని ఫీట్స్? హైట్ వచ్చి 9 feet. 9 feet. చాలా బాగుంది, న్యాచురల్గా ఉన్నట్టు. కూడా న్యాచురల్గా బాగుంది. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारू मैं. మనకి ఇంకా స్టార్టింగ్ 2 feet నుంచి కూడా స్టార్ట్ అయ్యి అలాగే 9 feet, 10 feet వరకు ఉన్నాయి. ఇవి కొన్ని షాప్స్లో అయితే షోలాపూర్ నుంచి తెప్పించారంట. ఇవి కొంచెం కాస్ట్లీ చెప్తున్నారు. మట్టి బొమ్మలు తెప్పించి వాటికి హైలైట్ చేస్తున్నారు ఈ కలర్స్ యూస్ చేసి. కొన్ని పెయింట్స్ అండ్ డ్రెస్సెస్ కలర్స్ వేసి చాలా నీట్గా తయారు చేస్తున్నారండి ఇవి. पूर्वी प्रेम कृपा जयाची
जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके बाल मुक्ता फळाची जय देव तेरा ही नाम. అండ్ నేనైతే చాలా యూనిక్గా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కాన్సెప్ట్స్లో ఉన్న గణేష్ని చూపించడానికి ట్రై చేశాను. ఇది చూసారా, శివుడి ఆకారంలో అలాగే కృష్ణుడు ఆకారంలో ఉన్న గణేష్. ఇంకా చాలా చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి. బటర్ఫ్లై మీద గణేష్, అలాగే పికాక్తో గణేష్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే. అండ్ ఇంకా లాస్ట్లో ఒకటి చూసానండి. ఇది ఫుల్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో గోల్డ్ డిజైన్తో జ్యువెలరీకి హైలైట్ చేశారు. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఎవరీవన్.